తర్వాత మన సీనియర్ ఉపాధ్యాయులైన సత్యనారాయణ రెడ్డి సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మేడం గారు మన స్కూల్లో జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నాకు నిన్న ఛార్జ్ రాసి మీరు క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేయండి అని చెప్పి వెళ్ళగానే నాకు ఒక్కసారి గుండె గుబిల్లు మంది. అయ్యో మరి మేడం లేకుండా అలవాటు అయిపోయింది ఏదైనా ఆవిడని అడగటం, మరి నేను ఒక్కదాన్ని ఎట్లా చేయాలబ్బా అనుకున్నాను. అనుకోకుండా నాకు అందరూ ఎంత బాగా సహకరించారంటే ప్రోగ్రామ్ ని చక్కగా సక్సెస్ చేశారు. మన ఉపాధ్యాయులందరికీ కూడా పిల్లల సమక్షంలో ధన్యవాదాలు. క్విజ్ ప్రోగ్రామ్ చాలా బాగా కండక్ట్ చేసుకోవడం జరిగింది. మేడం లేరని ఒక్కటే లోటు. పోతే ఇవాళ కూడా కార్యక్రమాన్ని అంతే చక్కగా విజయవంతం చేయాలి. ఎందుకంటే మనకున్న టైం తక్కువ కదా, తక్కువ టైంలో చాలా ప్రోగ్రామ్స్ చేశాం. పొద్దున కూడా చాలా ఓపికగా పిల్లలు ఎగ్జిబిట్స్ తయారు చేసి తీసుకొచ్చారు. కాకపోతే కొంత సమాచార లోపం జరిగిందేమో నా వైపు నుంచి అని నేను అనుకుంటున్నా. ఇంకా ఎక్కువ ఎగ్జిబిట్స్ చేయగలిగే వాళ్ళు, అయినా పర్వాలే, చాలా బాగా చేసుకొచ్చారు. అదే స్ఫూర్తి మనకి ముందు ముందు కూడా ఉండాలి. అయితే ఈ కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా మన అధ్యక్షుల వారిని కోరుకుంటున్నాను. అందరూ సైలెంట్ గా ఉండండి. క్లాప్స్ 3 సార్లు మాత్రమే కొట్టండి. నా తోటి ఉపాధ్యాయుని బృందానికి, అలాగే ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ కూడా జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ తెలిసిందే, మనం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీని జాతీయ సైన్స్ డేగా జరుపుకుంటూ వస్తున్నాం. మరి ఈ రోజు ఎందుకు జరుపుకుంటున్నాము, ఏంటి, దీని యొక్క విశిష్టత ఏంటి అన్నది మనం సైన్స్ టీచర్స్ మాటల్లోనే విందాము. సరే, దానికి ముందుగా నేను కొన్ని మీకు చెప్తాను. సైన్స్ లేని జీవితాన్ని మీరు జీవించగలుగుతారా? ఎందుకు జీవించలేము అంటే, ఆది మానవుడు ఉన్నాడు కదా, ఆది మానవుడికి సైన్స్ గురించి తెలుసా? తెలియదు. మరి ఆయన జీవించలేదా? జీవించాడు కదా. మరి ఇందాక మీరు చెప్పినటువంటి జవాబు తప్ప ఒప్ప? తప్పే కదా. అంటే సైన్స్ లేకుండా మనిషి జీవించలేడు అంటే జీవించలేడు నిజంగానే. ఎందుకు అనంటే, అంతకుముందు కూడా మానవుడు ఈ సైన్స్ అంటే ఏంటి, మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం, మన చుట్టూ ఉన్నటువంటి, ఇంకా సైన్స్ పదాల్లో చెప్పాలి అంటే జీవులు, నిర్జీవులు, వీటితో పాటు మనం జీవించటం, అదే సైన్స్. మరి ఇంతకుముందు కూడా ఆది మానవుడు అన్నిటినీ కూడా ఉపయోగించుకుంటూ అన్నిటినీ తన జీవితంతో మమేకం చేసుకొని జీవించాడు. బట్ అతను జీవించినటువంటి జీవితం ఇప్పుడు మనం జీవించేటటువంటి జీవితానికి చాలా చాలా తేడా ఉంది. అది మీ అందరూ కూడా గమనించే ఉంటారు కదా. అప్పుడు తన చేతికి అందింది తినేవాడు కదా, ఆకలేసినప్పుడు తినేవాడు, తన ఎదురుగా ఏది కనిపిస్తే అది తినేసేవాడు. అప్పుడున్నటువంటి వాతావరణంలో వచ్చేటటువంటి మార్పులు, ప్రకృతి వైపరీత్యాలకు అతను ముందు జాగ్రత్త పడేవాడు కాదు. దానివల్ల ఏమయ్యేది అని అంటే, ఎక్కడ వాళ్ళు అక్కడ మరణించేవాళ్ళు. సో ఎందుకు మరణించాడు, ఇతను మరణించాడు అన్న విషయం కూడా వాళ్ళకి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు మనం అలా ఉన్నామా? చాలా మన జీవన శైలిలో చాలా చాలా మార్పు వచ్చింది. ఇది ఎందువల్ల సాధ్యపడింది అని అంటే, మనిషి వల్లే సాధ్యపడింది. మనిషి ఏం చేశాడు అనంటే, ఈ నిగూఢంగా ఉన్నటువంటి రహస్యాలను శోధించటం మొదలుపెట్టాడు. సో ఈ నిగూఢంగా మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న రహస్యాలను ఛేదించటమే సైన్స్. మరి అది ఎవరి వల్ల సాధ్యమైంది అంటే, మనిషి వల్లే సాధ్యమైంది. అందరికీ మనిషి అన్నవాడికి అందరికీ ఒకే రకమైనటువంటి మెదడు ఉంటుంది, కానీ దాన్ని ఉపయోగించే విధానంలోనే తేడా ఉంటుంది. సో దాన్ని ఎవరైతే సక్రమంగా ఉపయోగించి, ఎవరైతే తన చుట్టూ ఏం జరుగుతుంది అన్నది ఎప్పటికప్పుడు గమనించి, అది ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అని వాళ్ళకి వాళ్ళు ప్రశ్న వేసుకొని వాళ్ళు తెలుసుకున్నారే, వాళ్లే శాస్త్రవేత్తలు అయ్యారు. సో ఎంతో మంది శాస్త్రవేత్తల కృషి, వాళ్ళు చేసినటువంటి ఆవిష్కరణల
ఫలితమే మనం ఈ రోజు అనుభవించేటటువంటి ఈ సౌకర్యవంతమైనటువంటి జీవితం. మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు, అంటే మీకు అమ్మమ్మలు నానమ్మలు మరి మీరు ఒక ఫోన్ పట్టుకుంటారు, మీ అమ్మ వాళ్ళకు ఫోను, అవసరమైతే నానమ్మకు కూడా ఒక ఫోన్ ఇచ్చేసి ఇందులో నీకు భక్తికి సంబంధించి చూసేసుకో అని చెప్పేసి అంటాం. కానీ ఇంతకు ముందు అలా లేదు. చక్కగా అమ్మమ్మ నానమ్మ ఉన్న ఇంట్లో లేదా అమ్మ కూడా చక్కగా మీకు అన్నం తినిపించాలన్నా నిద్రపుచ్చాలన్నా చందమామను చూపించి చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే ఇంకా చాలా చాలా తీసుకురావే అని చెప్పేసి పాట పాడేది కదా. అంటే చందమామ మన చేతికి అందనంత దూరంలో ఉంది. అందనంత దూరంలో ఉన్నప్పుడు ఏంటి, దానిపైన మనకు ఎలాగో వ్యామోహం ఉంటుంది, అదంటే ఇష్టం ఉంటుంది కదా. అది చిన్నపిల్లలకు కూడా దాన్ని చూసుకుంటూ నిజంగానే వాళ్ళు చెప్పే కథలు అక్కడ నిజంగా జరుగుతున్నాయేమో అని చెప్పేసి ఊహించుకుంటూ మనం కాలం గడిపాం. కానీ ఇప్పుడేం జరిగింది, చంద్రయాన్ చూసాం కదా, మొన్న చూసాం కదా. చంద్రమండలంలో అంటే ఆ చంద్రుడి పైన ఎవరు అడుగు పెట్టని, ఇంతవరకు కూడా ఎవరు అడుగు పెట్టనటువంటి ప్రదేశంలో మనము అడుగు పెట్టాం. మనము అనంటే మీరు నేను కాదు, మన భారతీయులు అడుగు పెట్టారు. అడుగు పెట్టి అక్కడ గబగబ అసలు అక్కడ ఎలా ఉంది వాతావరణం ఏంటి, అది మనుషులకి మరి జీవించడానికి అనుకూలంగా ఉందా లేదా అని చెప్పేసి రకరకాలుగా పరిశోధనలు చేశారు. 14 రోజుల పాటు శాస్త్రవేత్తలు, కొంతమంది శాస్త్రవేత్తలు అసలు ఏమాత్రం నిద్ర కూడా పోకుండా దాన్ని పరిశోధిస్తూ వాళ్ళ కాలం గడిపారు. ఇంకా ఆ పరిశోధనలు, ఆ అధ్యయన ఫలితాలు ఇంకా త్వరలో వెలువడతాయి అన్నమాట. అంటే అక్కడ నీరు కానీ గాలి కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం అక్కడ జీవించగలుగుతాం. ఈలోగానే చాలా చాలా మనము వార్తలు వదంతులు అనొచ్చేమో, వార్తలు మనం రకరకాలుగా ప్రచారాలు చేస్తుంటాం కదా. ఆల్రెడీ చంద్రమండలం పైన ప్లాట్లు చేసి అమ్మేస్తున్నారు, ఇలాంటి మనం కొనేసుకున్నాము, ఫలానా ఆయన కొనేసాడట, ఇలాంటివన్నీ కూడా మనం వినే ఉన్నాం కదా. కొనొచ్చు, డెఫినెట్ గా దాంట్లో కూడా మనం ఎకరాల భూమి కొనొచ్చు. కానీ ఏ భూమి అయినా సరే మనం కొనుక్కునే భూమి అది జీవకోటి మనుగడకి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే దానికి వాల్యూ అనేది ఉంటుంది, లేకపోతే దానికి వాల్యూ అనేది ఉండదు. మరి ఇంత చేసి చంద్రయాన్ చేశాము, చంద్రమండలాన్ని చూసాము, మనం చంద్రుడిపైకి ఎన్నో కోట్లు ఖర్చు చేసి మనమే కాదు అన్ని దేశాలు కూడా తమ తమ ఉపగ్రహాలను పంపిస్తున్నాయి. అన్ని కూడా వాళ్ళు చాలా చాలా విషయాలు తెలుసుకుంటున్నారు. మరి ఎందుకు జీవకోటికి అనుకూలంగా లేనప్పుడు మరి దానివల్ల ఉపయోగం ఏంటి అని చెప్పేసి మన చంద్రుడి ఆ భూగర్భం అనకూడదు, చంద్రుడి గర్భంలో ఉన్నటువంటి ఆ విలువైనటువంటి సంపద ఏదైతే మనం ఖనిజాలు అని చెప్పేసి అనుకుంటున్నామో వాటిని కానీ మనము భూమి మీదకి రప్పించగలిగితే అసలు మనం చాలా విద్యుత్తుకి మనం ఇంత ఖర్చు పెట్టనవసరం లేదు, చక్కగా చాలా విద్యుత్ మనకి దొరుకుద్ది అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ దిశగా మన ప్రయోగాలు పరిశోధనలు సాగుతున్నాయి. ఓకేనా, సరే. ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. అంటే మనం మనం సైన్స్ ను తవ్వుకుంటూ వెళ్తే బహుశా మన జీవిత కాలం సరిపోదు. అన్ని ఆవిష్కరణలు అన్ని కనుక్కోవటం జరిగింది. ఓకే, సరే. ఇప్పుడు ఒక్కసారి మీ డైలీ లైఫ్ ను ఊహించుకోండి. అంటే మీరు పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు మీరు ఉపయోగించేటటువంటి వస్తువులు, మీరు చేసే పనులు, వాటి వెనక ఉన్నటువంటి సైన్స్ ను ఒకసారి చూడండి. అంటే ఫస్ట్ అమ్మ పాలని కాచి మీకు టీయో కాఫీయో పాలో ఇస్తుంది. ఎందుకు కాచి ఇవ్వాలి ఆలోచించాలి, దాంట్లో సైన్స్ దాగి ఉంది కదా. అలాగే మరి పాలని తోడేస్తుంది కదా, పెరుగుగా మారుస్తుంది. మరి అప్పుడు కూడా అమ్మ కొన్ని కండిషన్స్ ఫాలో అవుతుంది, కొన్ని కండిషన్స్. ఆ కండిషన్స్ కి సైన్స్ కి ఉన్న సంబంధం ఏంటి అన్నది చూడాలి. ఓకే, అంటే ప్రతి పనిలో తర్వాత మీకు ఇడ్లీనో దోశనో ఏదో చేసి పెడుతుంది అమ్మ. సో వాటిని కూడా అమ్మ ఆ ప్రాసెస్, ఒక విధానము అనేది ఉంది. ఆ పిండి తయారు చేసే దాంట్లో ఒక విధానం ఉంది. సో ఆ విధానంలో కూడా సైన్స్ దాగి ఉంది కదా. అంటే మన ప్రతి పనిలో చక్కగా మనం బ్రష్ చేసుకుంటాం కదా, బ్రష్ చేసుకోకుండా వస్తామా? ఆ బ్రష్ చేసుకునేటప్పుడు పేస్ట్ వాడతాం, ఆ పేస్ట్ లో కూడా సైన్స్ ఉంది కదా. ఆ పేస్ట్ లో ఉండేటటువంటి ఆ రసాయనాలు,
ఆ పదార్థాలు ఏమైతే ఉన్నాయో అవి ఆ నిష్పత్తిలోనే ఆ సంఘటనతోనే ఉండాలి. ఏ మాత్రం అందులో తేడా వచ్చినా చక్కగా మీ నోరు మొత్తం కూడా ఎట్లయిపోతుందంటే దాన్ని ఏమంటారా, నోరంతా కొట్టుకుపోయింది అని చెప్పేసి అంటారు కదా. ఆ కాంపోజిషన్ లో ఎటువంటి మార్పు అనేది రాకూడదు. ఓకేనా. ఆ పేస్ట్ కు ఒక ధర్మం ఉండాలి. ఆ ధర్మం ప్రకారమే అందులో ఉన్న పదార్థాలు చేరిక అనేది ఉండాలి. అలాగే బ్రష్ అనేది ఉంది. మరి బ్రష్ అనేది ఏ విధంగా ఉండాలి? మన పళ్ళన్నీ కూడా ఒక రకంగా ఉన్నాయా, సమరూపంగా ఉన్నాయా? ఉన్నాయా? మీ నోట్ల పళ్ళన్నీ ఒకే రకంగా ఉన్నాయా? లేవు కదా. మరి రకరకాలుగా ఎందుకు ఉన్నాయి? దాంట్లో ఏం సైన్స్ ఉంది అంటే మనం తీసుకునేటటువంటి ఆహారాన్ని బట్టి ఆ పండ్ల అమరిక అనేది ఉంది, ఆ పండ్ల ఆకారం అనేది ఉంది. మరి వాటిని శుభ్రం చేయాలి, అన్నిటినీ శుభ్రం చేయాలి అని అంటే మీరు వాడేటటువంటి టూత్ బ్రష్ ఏదైతే ఉందో చూడండి, దాంట్లో ఆ బ్రిజిల్స్ అని చెప్పేసి అంటారు కదా, వాటి అమరిక అనేది ఉంది. ఇదంతా కూడా సైన్స్, దీంతో సైన్స్ ముడిపడి ఉంది. ఇట్లా చెప్పుకుంటా పోతే సాయంత్రం వరకు కూడా మనం పెద్ద గ్రంథాన్ని రాయొచ్చు మన జీవితంతో సైన్స్ ఎంత ముడిపడి ఉంది అన్నది. మరి అలాంటి సైన్స్ గురించి అంటే ఇంకా మనకి తెలియని అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి ఈ మన ఈ భూమి మీద. ఈ భూమి మీద ఎన్నో అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి. ఇప్పుడు మనం సునామీలు అని చెప్పేసి అంటున్నాం. సునామీ అంటే తెలుసు కదా మీకు? తెలియదా? సునామీలు తెలియదా? తెలుసు కదా. ఎక్కడొస్తాయిరా సునామీలు? సముద్రం. ఓకేనా. సో ఆ ప్రభావం ఎక్కడ పడుతుంది? సునామీల ప్రభావం ఆ సముద్ర తీర ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలపైన, ఆ దేశాలపైన దాని ప్రభావం పడుతుంది. దానికి కారణం ఏంటి అనంటే సముద్ర గర్భంలో వచ్చేటటువంటి భూకంపాలు లేదా దాంట్లో ఉన్నటువంటి అగ్నిపర్వతాలు బద్దలవటం వల్ల అటువంటి సునామీలు అనేవి వస్తున్నాయి. మరి దానికి కారణం ఏంటి? దాని దిశగా కూడా మన పరిశోధనలు, శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు మనం ఈ భూమిని చూస్తున్నాం. చక్కగా భూమిని గీయండి అనంటే గుండ్రంగా గీస్తారు. కానీ మరి మీరు కూర్చున్న భూమి ఎలా ఉంది? చదునుగా ఉంది, గుండ్రంగా లేదు. మీరు అనుకోవచ్చు అమ్మ చివరున్నోడు వాటి టప్పును కింద పడిపోతాడేమో అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఎవరు కింద పడట్లేదు. కారణం ఏంటి? దాంట్లో కూడా ఒక భౌతిక శాస్త్రం అనేది, ఒక ప్రక్రియ అనేది దాగి ఉంది. ఇప్పుడు మీరు ఒక చిన్న ఇప్పుడు సూర్యుడిని సరే మీకు బ్లాక్ కలర్ గ్లాసెస్ ఇచ్చి చూడమంటే చూస్తారు, చక్కగా బ్లాక్ ఫిల్మ్ తో చూస్తారు. సూర్యుడు భలే గుండ్రంగా ఉన్నాడు మేడం అని చెప్పేసి అంటాడు. మరి అదే సూర్యుడి దగ్గరికి వెళ్ళి సూర్యుడిని చూడగలుగుతారా? మీ కన్ను సూర్యుడిని మొత్తం కూడా చూడలేదు. ఓకే. ఇప్పుడు ఈ భూగోళాన్ని కూడా మనం చూడగలుగుతున్నామా ఇప్పుడు మొత్తం? కానీ కొంత దూరం వెళ్తే చూడగలుగుతాం. సో దాంట్లో ఉన్నటువంటి సైన్స్ సూత్రాలు ఏంటి, దాంట్లో ఏమి ఇమిడి ఉంది, సో అవన్నీ కూడా శాస్త్రవేత్తలు అన్నీ కూడా కనుక్కొని చక్కగా చెప్పారు మనకి, కొన్ని సిద్ధాంతాల రూపంలో చెప్పారు. అవన్నీ కూడా మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం మంచి శాస్త్రవేత్త అవుతాము. ఇంకా మన భవిష్యత్ తరాలు ఇంకా సుఖంగా చక్కగా సౌకర్యవంతంగా జీవించే విధంగా మనం తయారు చేయొచ్చు. మరి మనిషి ఏం చేస్తున్నాడంటే, మనిషికి తెలివి ఎక్కువయ్యేసరికి ఆ తెలివి ఏమవుతుందంటే చెడుకి దారితీస్తుంది. అంటే మనిషికి స్వార్థం కూడా ఉంది కదా, నేనొక్కడే అనుభవించాలి ఇవన్నీ కూడా, ఇంకా ఎవరు కూడా ఇవన్నీ కూడా అనుభవించొద్దు అన్న అటువంటి స్వార్థంతో మనిషి చేసేటటువంటి పనుల్లో మన వినాశనానికి అవన్నీ కూడా దారితీస్తున్నాయి. అందులో ఒక ఆవిష్కరణ ఉంది, మీ అందరికీ తెలిసింది, నోబెల్ ప్రైజ్ అని చెప్పేసి. నోబెల్ ప్రైజ్ ప్రతి సంవత్సరం కూడా కొన్ని రంగాల్లో విశిష్ట సేవ చేసినటువంటి వ్యక్తులకు ఇస్తారు. మరి ఆ నోబెల్ ప్రైజ్ అనేది ఎవరిస్తున్నారు, ఎవరి పేరుతో ఇస్తున్నారు, ఏంటి అనేది మీకు ఎవరికైనా తెలుసా? సరే, ఇప్పుడు సర్ ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటటువంటి శాస్త్రవేత్త పేరు ఎప్పుడన్నా విన్నారా? వినలేదా? సరే, ఆయన ఏం చేశాడంటే డైనమైట్ ని కనుక్కున్నాడు. దానివల్ల ఏంటి అని అంటే అది ఎక్స్ప్లోజివ్, అది పేలుడు పదార్థం కదా. సో అది పేలినప్పుడు అక్కడ ఉన్నటువంటి జీవకోటి మొత్తం నాశనం అయిపోతుంది. సో నేను కష్టపడి కనుక్కున్నది, మనుషులందరూ కూడా దాన్ని ఏ దేశం మీద ఏ దేశం మనకు నచ్చకపోతే ఆ దేశం, ఏ మనుషులు నచ్చకపోతే ఆ మనుషుల పైన ప్రయోగిస్తున్నారు. అమ్మో, నేను కనిపెట్టినటువంటి ఆవిష్కరణ ఈ ప్రపంచం అభివృద్ధి కాకుండా ప్రపంచ నాశనానికి కారణం అవుతుంది అని చెప్పేసి ఆయన చాలా మదనపడి చనిపోయాడు. ఆయన చావు పైన కూడా చాలా వదంతులు వ్యాపించాయి. బట్ ఆయన చనిపోయేటప్పుడు ఏం చేశాడంటే, ఆయనకు చాలా ఆస్తి ఉంది.
ఈ ఆస్తిని అంతా కూడా ప్రతి సంవత్సరం ఎవరైతే శాంతి రంగంలో, ఎవరైతే సాహిత్య రంగంలో, ఎవరైతే విజ్ఞాన శాస్త్ర రంగంలో కృషి చేసి మంచి మంచి విషయాలు ప్రజలకి తెలియజేస్తారో వాళ్ళకి నా పేరు మీదుగా ఈ నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వండి అని చెప్పేసి ఆయన వీలునామా రాయటం అనేది జరిగింది. అంటే సైన్స్ లో ఆవిష్కరణలు ప్రపంచ విజ్ఞానానికి లేదా ప్రపంచ ప్రయోజనానికే కాకుండా ఒక్కొక్కసారి మన ఆవిష్కరణలు ఈ ప్రపంచ వినాశనానికి కూడా దారి తీస్తున్నాయి. కానీ అది విచక్షణ అనేది మనిషికే వదిలేశాడు. అంటే దాన్ని మంచి కోసం ఉపయోగించుకుంటే మంచి కోసం అది ప్రపంచం అంతా బాగుంటుంది, జీవకోటి అంతా బాగుంటుంది. కానీ ఏ మాత్రం మనం దాన్ని అవగాహన రాహిత్యంతో కానివ్వండి, స్వార్థంతో కానివ్వండి, దాన్ని వేరే విధంగా ఉపయోగించుకున్నామంటే మాత్రం ప్రపంచ వినాశనానికి దారి తీస్తుంది. సో దాంట్లో భాగంగానే నిన్న మనం మన పాఠశాలలో కొన్ని కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. దాంట్లో మీకు ఇచ్చినటువంటి 3 ఐటమ్స్, 3 అంశాలు కూడా మన మనిషి చేసేటటువంటి చెడు పనుల వల్ల ప్రపంచం ఎలా నాశనం అవుతుంది అని అవి చెప్పకనే చెప్పావి. అందులో ఒకటి గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి అన్నాం. చక్కగా మేము ఈ చిట్టి చేతులతో చక్కగా మంచి కలర్స్ తో వేశారు. బట్ ఎంతమంది అది వేసేటప్పుడు ఆలోచించారు అసలు గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, దానివల్ల ఏం కాబోతుంది, మన భవిష్యత్ తరాలు ఏం అవ్వబోతున్నాయని ఎంతమంది ఆలోచించారు. అలాగే భూగర్భ జలాల గురించి రాయమని చెప్పేసి అన్నాం. సో భూగర్భ జలం పైన మనం ఎప్పుడు ఆధారపడాలి, ఎప్పుడు ఆధారపడతాము? మనకి మీ అందరికీ తెలిసిందే, భూమి మీద నీరు అనేది ఎంత శాతం ఆక్రమించి ఉంది, అందులో ఎంత శాతం మంచినీరుగా ఉంది, దాన్ని మనం మంచినీరుగా ఉన్నదాన్ని మనం ఉపయోగించుకుంటాం మనం దైనందిన కార్యక్రమాలకి. మరి అలా కాకుండా మనం ఇప్పుడు భూగర్భ జలాన్ని మొత్తం వెలికి తీస్తున్నాం. మరి ఇలాగే జరిగితే రాను రాను నీటి కోసం యుద్ధాలు జరుగుతాయి, నీటి కోసం. మరి ఈ విధంగా ఎందుకు జరిగింది అని అంటే దానికి ఇక కారణం మీరే చెప్పాలి, మీరే చెప్పాలి. ఎందుకంటే రాబోయే భవిష్యత్తు తరాలని, భవిష్యత్తు ఈ ప్రపంచాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యం కూడా మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మీరే చెప్పాలి. ఓకే, సరే. ఏదేమైనా కానీ అందరూ కూడా మంచి శాస్త్రవేత్తలు కావాలి. ముందు ఇంట్లో నుంచే పరిశోధనలు మొదలయ్యండి, అట్లానే దేన్ని వినాశనం చేయబాకండి. ఓకేనా? సో మంచి అలవాట్లను పెంపొందించుకోండి. అంటే పర్యావరణ నైతికత అనేది ఒకటి ఉంది. సో దాన్ని ఖచ్చితంగా అందరం కూడా మేము ఆ నైతికతని మేము ఫాలో అవుతాము అని చెప్పేసి మీరు ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో ఒక మంచి శాస్త్రవేత్త కావాలని మీరు కనిపెట్టేటటువంటి అంశం ఏదైతే ఉందో, మేమేం కనిపెడతాం మేడం, మేము ఎక్కడో పాత పాల్వంచలో పుట్టాము, మేము కనిపెడతామా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో. కానీ ఖచ్చితంగా ఆ మనసులో ఆ కాంక్ష పడితే ఖచ్చితంగా కనిపెట్టొచ్చు. ఇప్పుడు మనం చూసేటటువంటి అవన్నీ కూడా మీలాంటి పిల్లలు వాళ్ళ యొక్క పునాదే, వాళ్ళేసిన బీజాలే అన్నమాట. కాబట్టి పిల్లలు మంచి భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ సైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.